పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని సుప్రీం గడ్డం ప్రసాద్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 4 వారాల గడువు ఇచ్చింది. 4 వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే సుమోటోగా తీసుకుంటామని పేర్కొంది. కాగా బీఆర్ఎస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ముగ్గురిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోర్టుకు దాఖలైన పిటిషన్లపై వాదనలకు ముగించిన హైకోర్టు తీర్పును వెలువడించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ కు ఆదేశాలు ఇచ్చింది. అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్లు వేరువేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పార్టీని ఫిరాయించినందుకు డిస్క్వాలిఫై పై చేయాలంటూ స్పీకర్ కార్యాలయంలో నోటీసులు ఇచ్చామని, ఇప్పటి వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని వారు పిటిషన్ను పేర్కొన్నారు. దీంతో ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు వేటు వేయాలని స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి వెళ్లిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 4 వారాల గడువు ఇచ్చింది. 4 వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే సుమోటోగా తీసుకుంటామని పేర్కొంది. కాగా బీఆర్ఎస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ముగ్గురిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వాదనను ముగించిన హైకోర్టు తీర్పును వెలువడించింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఎవరైతే పార్టీ మారారో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరినటువంటి దానం నాగేంద్ర కావచ్చు, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అదే వివేకానంద వీళ్ళు హైకోర్టు వెళ్ళడం జరిగింది. పలుమార్లు వాదనలు ఇరువైపుల వాదనలు వెళ్ళిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు దానికి సంబంధించి తీర్పును వెలువరించడం జరిగింది. 4 వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉన్నటువంటి స్పీకర్ ను హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా తీర్పు తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలని చెప్పి 4 వారాల్లో నిర్ణయం వెలువరించాలి, లేకుంటే సుమోటోగా మళ్ళీ విచారణ చేస్తామని చెప్పి హైకోర్టు అయితే పేర్కొంది. అయితే ఇప్పటికే గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో 100 రోజుల్లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఇప్పటికే గతంలో మనం చూసుకున్నాం, మణిపూర్ కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్ర కావచ్చు, ఈ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి అక్కడి స్పీకర్లు అనర్హత వేటు వేసిన పరిస్థితులుగా కనిపించాయి. దాన్ని ఉదాహరిస్తూ ఇటీవల బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు ట్వీట్ చేస్తూ ఇటు న్యాయ సలహాలు తీసుకుంటూ ఇటు కోర్టు చుట్టూ ఈ ముగ్గురే కాకుండా ఇటీవల జైన్ అయినటువంటి అందరిపైన ఇటు కోర్టుకు వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవేళ మాకు కోర్టు ఇక్కడ డిలే కనుక అయితే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పిన నేపథ్యంలో దీన్నైతే హైకోర్టు ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతున్నారు అది వారికి ఇబ్బందికర పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే దానం నాగేంద్ర ఎవరైతున్నారో మొదలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు సికింద్రాబాద్ నుంచి. అంటే ఆల్రెడీ ఒక పార్టీ ఎమ్మెల్యే ఫిరాయించి కంటెస్ట్ చేశారు. దీనికి సంబంధించి బీజేపీ కూడా
న్యాయ పోరాటం చేస్తుంది. ఆల్రెడీ బీజేపీ తరఫున ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ఎల్పీ నేత కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఇటు స్పీకర్ కంప్లైంట్ ఇచ్చారు. ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి ఇటు దానం నాగేందర్ మీద కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తరఫున ఇటు బీఆర్ఎస్ ఇటు కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ముగ్గురు పైన 4 వారాల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇప్పటికే హైకోర్టు అయితే ఆదేశించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో స్పీకర్ అంతిమ నిర్ణయం ఉంటుంది కాబట్టి గతంలో మనం చూసుకున్నాం. గతంలో ఇష్యూ జరిగినప్పుడు అయితే మండలి చైర్మన్ కు సంబంధించి అప్పుడు అంటే ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే సందర్భంలో వారికి గాయమైందని చెప్పి సస్పెండ్ చేసిన పరిస్థితి. సంపత్ కుమార్ కావచ్చు, ఈ విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శ్రీకాంత్, మరి వీరి ముగ్గురుపై ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్స్ ఉండనున్నాయి? 4 వారాల గడువు అయితే ఇచ్చింది హైకోర్టు. ఈ లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది. నిర్ణయం వెలువరించాల్సిందా అని చెప్పి పేర్కొంది. ఒకవేళ 4 వారాల్లో నిర్ణయం కనుక వెలువడకుంటే మళ్ళీ కేసు సుమోటోగా స్వీకరించి విచారణ చేస్తామని చెప్పింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ 100 రోజుల్లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకునే ఉద్దేశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వేటు వేసేందుకే చూడాలని చెప్పి ఇటు హైకోర్టు భావించవచ్చు. ఎందుకంటే ఇటీవల ఫిరాయింపుల పైన అటు కాంగ్రెస్ హిమాచల్ లో కూడా సపరేట్ చట్టం కూడా తీసుకురావడం జరిగింది. అనర్హత వేటు గురైన వారికి పెన్షన్ రద్దు చేయాలన్నటువంటి చట్టాలు ఇట్లాంటి రావాలని కోర్టులు కూడా సమర్థించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ 4 వారాల్లో కనుక నిర్ణయం తీసుకోకుంటే సుమోటోగా కేసు విచారణ చేస్తామని చెప్పి హైకోర్టు